వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు ఘన స్వాగతం. 3 రోజులు తెలంగాణలో పర్యటించనున్న నితిన్ నబీన్. అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో దారుణం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన భర్త. భావి తరాలను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఫ్రీ మాసూమ్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ట్యాంక్ బండపై వాక్థాన్. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 3 రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ తొండుపల్లి వద్ద రంగారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. మనోలే అవి ఒక్కసారి చూడు, మంచిగా చాలా బాగుంది. లొకేషన్ ఉంది చూడు, లొకేషన్ చూసి నేను చెప్తా అన్ని రాసి పంపిస్తాను. Please, అందరూ వాకింగ్ ఉంటే క్లాస్ రాకండి ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. అమ్మా పద్మ కొంచెం వెనక్కి రండి, వాళ్ళ అన్న ఫోటో. सिनेमा का प्रोड्यूसर यहाँ का इतिहास के बारे में हमारे अध्यक्ष थोड़ा 15 बजे की जरूरत पीछे पीछे हो गया।
జిల్లా షెట్టూరు మండలం మంగంపల్లిలో గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో మమతను ఆమె భర్త తిప్పేస్వామి రాడ్డుతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ సుమన్ మంగంపల్లిలో ఘటనా స్థలానికి పరిశీలించి మమత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ಅಲ್ಲಣ್ಣ ಮನೆ ಬಿಟ್ಟರೆ ಮನೆ ಅವರೇ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. ಊರಾಗ ಬಜ್ಜಿ ಕಾಣಿಲ್ಲ ಈ ಊರಾಗೆ ಈಗ భావితరాలను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫ్రీ మాసూన్స్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మహావీర్ విగ్రహం నుండి ఫ్రీ మాసూన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. ఫ్రీ మాసూన్స్ ఆఫ్ ఇండియా అనే సోదర సంస్థకు చెందిన సభ్యులు గత 150 సంవత్సరాలుగా జంట నగరాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము జూన్ 24వ తేదీని ప్రపంచవ్యాప్తంగా విశ్వ సోదర భావ దినోత్సవంగా జరుపుకుంటారు. వారు మాట్లాడుతూ మార్తాన్లో భారతదేశం అంతటా నిర్వహిస్తున్నామని, ప్రకృతిని రక్షించండి భవిష్యత్తును రక్షించండి అనే పేరుతో ఆ రోజుల్లో మా సంస్థలో సభ్యునిగా స్వామి వివేకానంద కూడా ఉండేవారని తెలిపారు. Masons of Telangana, Masons of India. ఎవ్రీ ఇయర్ మేము ఒక థీమ్ తీసుకొని వాకథాన్ చేస్తాం. దిస్ ఇయర్ మాకు థీమ్ ఏముంది అంటే ప్రకృతిని సేవ్ చేయాలి, ప్రకృతి సేవ్ అయితే మన ఫ్యూచర్ సేవ్ అవుతుంది. దానికోసం ప్రొటెక్ట్ ద నేచర్, ప్రొటెక్ట్ ద ఫ్యూచర్, అది మాది. ఈ వాకథాన్ గురించి మెయిన్ స్లోగన్ ఉంది. వీళ్ళందరి థీమ్ ఒకటే ఉండే, మాకు నేచర్ మంచి కావాలి, హరియాలి అంటే ఖుషహాలి అంటే కంప్లీట్ గ్రీన్ ఉండాలి. గ్రీనింగ్ ఉంటేనే మనకు ఇది ఉంటుంది. తర్వాత మేము ఫ్యూచర్లో ఒక సోషల్ ఫారెస్ట్రీ చేయాలని కూడా ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో మేము పోయి చెట్లు అన్నీ పెడతాం. ఫారెస్ట్ ఏరియా చూసి మన అథారిటీస్లో కనుక్కొని అది చేస్తాం. అది మాకు మెయిన్ ఐడియా ఉంది. తర్వాత రెగ్యులర్ మేము చారిటీస్ చేస్తూనే ఉంటున్నాం డైలీ. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు మీడియంలో కొన్ని ఓల్డ్ లేడీస్ వాళ్ళకు బాధ్యత ఉంది. అట్లాంటి వాళ్ళకు కూడా మేము 50,000 వరకు చారిటీ ఇచ్చినాం. తర్వాత 2 అనాథాశ్రమ్స్ ఉన్నాయి.
అక్కడ మెయింటెనెన్స్ మదర్స్ ఉంటారు, వాళ్ళకు ఎవరు కేర్ చేయరు. వార్డన్స్ వాళ్ళకు కూడా మేము వాళ్ళకు ఫెలిస్టేషన్ చేసి ఆ పిల్లలకి భోజనం పెడతాం. దిస్ ఇస్ మాది మాది 2 లెగ్స్, ఒకటి చారిటీ, ఒకటి రిచువల్ అంటే మేము ఎంత మంచి ఆగలుగుతాం అది చేస్తాం. చారిటీ అంటే ఒక లెగ్ మీద చారిటీ చేస్తాం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాలలోపు 41,147 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్స్ అందించేందుకు 393 పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా 2 రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్ ను ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ కోరారు. వార్లుకి కొరకు మొత్తం జిల్లాలో 393 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇది సండే రోజు స్టార్ట్ చేస్తున్నాం. సో దాట్ ఎవరైనా తండ్రులు తల్లిలు ఆఫీస్ వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, సండే రోజు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఇదే డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీని గురించి మనకి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అన్ని స్కూల్ వాళ్ళకు కూడా ఐడియా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, బస్ స్టాప్, ఇలాంటి అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ బూత్, ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. పిహెచ్సిలలో కూడా ఇవాళ మనము ఒక క్యాంప్ పెట్టాము. ఇలాంటి అన్ని సెంటర్లలో కూడా ఈ బూత్స్ ఉంటాయి. అన్ని స్కూల్లో అంగన్వాడీకి వెళ్ళున పిల్లలకి ఖచ్చితంగా కవర్ చేస్తున్నాము. దీని తర్వాత రేపు ఎల్లుండి 2 days హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా ఉంటాయి. సో అన్ని ప్రయత్నాలు మనము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, లోకల్ బాడీస్ కలిసి చేస్తున్నారు. కాబట్టి నా విజ్ఞప్తి అంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి మీ లోకల్ ఆశా వర్కర్ తో మాట్లాడి పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. సో దాట్ మనకు మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం పోలియో ముక్త మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఒక్క కేసు కూడా పోలియోకి రాకూడదు. ఆ డైరెక్షన్ లో మనము ముందుకు వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా మనము ఈ టార్గెట్ కి 3 days లో అచీవ్ చేయగలుగుతాము. అండ్ విత్ అదే డైరెక్షన్ తో మన అందరి పిల్లలు ఆరోగ్యం పరంగా, హెల్దీగా, హ్యాపీగా డెవలప్ అయ్యి వాళ్ళు హ్యాపీగా స్కూల్ కి వెళ్ళి దే షుడ్ కమ్ అవుట్ టు బి వెరీ హెల్దీ సిటిజన్స్. అదే ఆశిస్తున్నాను. మీరు అందరం మీ ఇంటికి వెళ్ళి ఇంకా మీ స్నేహితులకి, కుటుంబ వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న పిల్లలకి కూడా పోలియో వ్యాక్సిన్ కి తీసుకువస్తారు. అదే మీ అందరితో కోరుతున్నాము. విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని గుండారం, రాజాపూర్, జూలపల్లి, 8వ కాలనీ, కేకే నగర్ వివిధ సవారీలు ఒక్క దగ్గరికి చేరి అలైబలై చేసుకున్నారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మొహరం పండుగ కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా సాగుతుంది. ప్రతి గ్రామంలోని ముస్లిం సోదరులు డప్పు వాయిద్యాలు, భక్తి పాటలతో పీర్ల ఊరేగింపులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముస్లింలతో పాటు హిందువులు సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొని పీర్లకు దట్టీలకు పుడకలు, పీరీలకు కట్న కానుకలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లిన హజ్ యాత్రికులు 45 రోజుల పవిత్ర యాత్రను పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్నారు. అంతర్జాతీయ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన యాత్రికులకు వారి కుటుంబ సభ్యులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆల్ మిషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లిన 50 మంది భక్తులు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయజ్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్రలో మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. आइए इस्माइल भाई आइए टिकट साहब आइए इधर वालेकुम वरहमतुल्लाहि व तआला बरकातुहू। भाई हमारा 2026 हज के लिए हम लोग 18 मई को गए थे। आज 28 जून को माशाल्लाह 42 दिन के बाद आसानी के साथ हज करके पूरा काफिला हमारा ठहरा हुआ है अल्हम्दुलिल्लाह। और पूरे नौजवान थे, अल्लाह जज़ाए खैर दे, बहुत आसानी के साथ हज हुआ। हम हुकूमत का भी शुक्र अज़ार करते हैं कि माशाल्लाह बहुत सहूलतें रही मीना में, मुज़दलिफ़ा में, अरफात में। और माशाल्लाह अल्लाह का करम ये रहा मीज़ान के काफिले की हमारा हम सब अव्वल वक्त में कंकरी मारे माशाल्लाह। रमी जमरात अव्वल वक्त में करे, तवाफ़ ज़ियारत अव्वल वक्त में करे, 11 तारीख की कंकरी अव्वल वक्त में करे माशाल्लाह। और फिर मीना के अंदर क़ियाम सबसे पहले हम लोग अल्हम्दुलिल्लाह अल्लाह का करम रहा, पूरे खैमे में पूरा अलमिज़ान का काफिला भी सबसे पहले पहुंचा नहीं पहुंचा साथियों। अरफात भी हम लोग पहुंचे माशाल्लाह। तवाफ़ ज़ियारत भी हमारा 10 तारीख के दिन बहुत आसानी के साथ हो गया। अल्लाह ने इतना बड़ा करम किया, 42 दिन हमारे बहुत आसानी से गुजरे। सबका शुक्र गुजार हूँ हुज्जाज इकराम का माशाल्लाह। 2026 के हाजियों का हैदराबाद सिकंदराबाद के पूरे हुज्जाज इकराम थे माशाल्लाह। महबूब नगर, विजयवाड़ा, आंध्रा, तेलंगाना और माशाल्लाह अल्लाह जज़ाए खैर दे। और जिसमें माशाल्लाह वकील, एडवोकेट, हुफ़ाज़ इकराम और माशाल्लाह दाई और फिर उसके बाद तुजार हजरात माशाल्लाह और हमारे मस्जिद के सदर साहब अवैसी पूरे के माशाल्लाह वो लोग भी पूरा काफिला था, वो लोग भी इस्तकबाल के लिए आए हैं। अल्लाह जज़ाए खैर दे, हमारे नेक अमाल को कबूल फरमाए साथियों। अल्लाह माशाल्लाह इसके अंदर बहुत अच्छा रहा 42 दिन गुजारना। और सबसे बड़ी बात रही माशाल्लाह हम मदीना मुनव्वरा के अंदर आशूरे का रोजा भी हमें 9 और 10 का रोजा मिला अल्हम्दुलिल्लाह। और पूरा काफिला हमारा रहा। और बहुत से लोग हमारी मुलाकात हुई मदीना में तो बोले भी हम सिर्फ रोजा रहने के लिए 3-3, 4-4 लाख रुपए खर्च करके आए। तो अल्लाह हज के साथ अल्लाह ताला ने वो भी हमें दे दिया। तो 42 दिन माशाल्लाह बहुत आसानी के साथ, 1 महीना मक्का में गुजरा हमारा, 12 दिन मदीना में थे हम लोग अल्हम्दुलिल्लाह। तो आफियत के साथ, सहूलत के साथ माशाल्लाह आज पूरा काफिला हमारा पहुंचा, लगेज आ गया, जमजम आ गया माशाल्लाह। अल्लाह जज़ाए खैर दे, जो भी अलमिज़ान के लिए ताउन की, दुआ की, उन सबका शुक्रगुजार हूं। हुज्जाज से बहुत मुतमईन हो भाई साथियों। सबसे बड़ी खुशी की बात है, हाजी इबादत करता है तो खुशी होती है। हमारे पूरे हाजी माशाल्लाह इबादतों में, जिक्र में, तिलावत में रहे, आमाल में रहे, बगैर कोई उठा के सब तहज्जुद बैठ के हरम को जा रहे थे। मक्का और मदीना दोनों में माशाल्लाह हज के आमाल इतनी मेहनत से, कोशिश से करे। और माशाल्लाह मीना का वक्त भी बहुत अच्छा गुजरा, सब इबादतों में, जिक्र में रहे और पूरे सखी खर्च करने वाले माशाल्लाह। अल्लाह जज़ाए खैर दे, जो भी अलमिज़ान के लिए ताउन की, मदद की, इन सबका शुक्रगुजार हूं, मशकूर हूं। जो भी अल्लाह के रास्ते में हुज्जाज इकराम माल खर्च किए, सब जमा है साथियों। तो माशाल्लाह पूरे हुज्जाज हमारे सखी थे, खर्च करने वाले थे, लोगों को खिलाने की फिक्र थी, खाने की फिक्र नहीं थी अल्हम्दुलिल्लाह। ये बड़ी नेमत है, ये तोहफा है। हाजी की सबसे बड़ी दौलत ये है कि खर्च करने वाला, अल्लाह ताला खर्च करने वाले से खुश होते हैं। तो पूरे हमारे हाजी माशाल्लाह 46 हुज्जाज इकराम खर्च करने वाले थे, अपने जेब से माल खर्च करके दूसरे हुज्जाज की मदद की, खिलाए पिलाए मीना में, मुज़दलिफ़ा में। अल्लाह जज़ाए खैर दे, जो भी माल आप अल्लाह के रास्ते में हज के लिए जो खर्च किए, अल्लाह ताला इसका बदला दे। असल मकसद तो अल्लाह हम सबसे राजी हो जाए और हमारे हज को कबूल फरमाए, हमारे दुआओं को कबूल फरमाए, हमारी बातों को कबूल फरमाए, हमारे अच्छे अमाल को कबूल फरमाए। पूरा బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు ఘన స్వాగతం.
పర్యటించనున్న నితిన్ నబీన్. అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో దారుణం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన భర్త. భావి తరాలను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఫ్రీ మాసూమ్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ట్యాంక్ బండపై వాక్థాన్. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్తే.